హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ. ఈ వీడియోలో వచ్చేసి ఒక ప్రింటర్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయడం ఎలానో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలి, ఏదైనా అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ ఆన్లైన్లో ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ పెట్టండి, దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇప్పుడు కనెక్ట్ చేయబోయే ప్రింటర్ ఇదే, హెచ్పి లేజర్జెట్ P1108. ఇప్పుడు ఈ మానిటర్లో మనం ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి హెచ్పి లేజర్జెట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ వచ్చింది చూడండి, హెచ్పి లేజర్జెట్ P1108 డ్రైవర్. అది ఓపెన్ చేయండి. ఈ ఫస్ట్ ఉన్న లింక్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయింది కదా, హెచ్పి లేజర్జెట్ ప్రో P1108 ప్రింటర్. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన ప్రెస్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది పైన. ఒక 1 or 2 minutesలో డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్స్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి. హెచ్పి లేజర్జెట్ ఓపెన్ చేయండి, డౌన్లోడ్ని. ఇన్స్టాల్ అయిపోతుంది చూడండి, 1 or 2 minutesలో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, యాడ్ అనదర్ ప్రింటర్ టు యువర్ కంప్యూటర్. నా కంప్యూటర్కి ఆల్రెడీ వైర్లెస్ ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఈ ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇది ఇంపార్టెంట్, వీటిలో మీ ప్రింటర్ ఏ సిరీస్కి వస్తుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా ప్రింటర్ వచ్చేసి హెచ్పి లేజర్జెట్ ప్రొఫెషనల్ P110 సిరీస్కి సంబంధించింది. అంటే P110 అంటే 110 ఉన్న 8 Pro అట్లాంటి ఏ వెరైటీస్ ఉన్నా కూడా P110 సిరీస్ ఓకే చేసుకోండి. మీద ఏదైనా P110W కానీ P1560 సిరీస్ కానీ ఇక్కడ ఏ ఆప్షన్స్ చూపిస్తున్నాయో వాటికి సంబంధించింది ఏదైనా ఉంటే అదే క్లిక్ చేయండి. ఇది ఇంపార్టెంట్. దీంట్లో మీకు సంబంధించిన సిరీస్ మాత్రమే క్లిక్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. కింద ఇన్స్టాల్ అయిపోతుంది చూడండి, ప్రింటర్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ ప్రింటర్ కేబుల్ ఒకసారి తీసేసి మళ్ళీ కనెక్ట్ చేద్దాం. ఓకే, రిజిస్టర్ యువర్ ప్రోడక్ట్, ప్రింట్ టెస్ట్ పేజెస్. నెక్స్ట్ ప్రెస్ చేయండి. టెస్ట్ పేజ్ ప్రింట్ అవుతుంది చూడండి. అయిపోయింది, ఇన్స్టాలేషన్ అయిపోయింది. ప్రింట్ కూడా సక్సెస్ వచ్చింది. ఫినిష్ ప్రెస్ చేయండి, అయిపోతుంది. ఇంకేదంతా అవసరం లేదు. డైరెక్ట్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం
ప్రింట్ వస్తుందో లేదో. నేను మా ఫార్మర్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. దానిలో నుండి ఒక ప్రింట్ ఇచ్చి చూద్దాం. ప్రీవియస్ బిల్ ఒకటి, ఇది ఒక ప్రింట్ ఇచ్చి చూద్దాం. ఓకే, వచ్చింది చూడండి. HP LaserJet ప్రొఫెషనల్ P1108. ప్రింట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. ప్రింట్ వచ్చింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్రింట్ వచ్చింది చూసారు కదా. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏ అప్లికేషన్ అయినా సరే, ఎవరికైనా ఏదైనా అప్లికేషన్ బయట అమౌంట్ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటా, అదేమైనా ఉంటే కమెంట్ చేయండి. నేను రిప్లై ఇచ్చి నా ఇన్స్టా ఐడి ఇచ్చి దాంట్లో మెసేజ్ చేసి మీకు ఏదైనా అప్లికేషన్స్ ఏదైనా ఇష్యూ ఉంటే అప్లికేషన్స్ కూడా చేస్తాను, అది కూడా వీడియో పెడతాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, చాలామందికి పాస్పోర్ట్ అప్లికేషన్స్ అండ్ ఆ అప్లికేషన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ బయట అప్లై చేసిన దగ్గర నెట్ షాప్లలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా వెరిఫికేషన్ మిస్ అవుతున్నాం అనుకుంటా చాలామంది చెప్తున్నారు. అలాంటిది ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దాంట్లో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నేను అప్లై చేస్తా. వాళ్ళ పాస్పోర్ట్ కూడా అప్లై చేస్తా, వాళ్ళకి బ్యాకప్ ఇస్తా, వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ వరకు నేను సపోర్ట్ చేస్తా. అండ్ ఇట్లాంటి ఏదైనా ఆన్లైన్ ఇష్యూస్ ఏది ఉన్నా సరే కమెంట్ చేయండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.